ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇక మనతో పాటు తెలంగాణ రెవెన్యూ సంఘం నుంచి వంగ రవీందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే సార్. రవీందర్ రెడ్డి గారు క్లియర్ ఉంది సార్. రవీందర్ రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? మీరు మొత్తం అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి దాదాపు 4-5 డిమాండ్లు ప్రధానంగా పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా పిఆర్సీ అలాగే డిఏ బకాయిలు అయితే ముందుగా అడుగుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు సార్? ఈ రోజు యావత్తు ఉద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగులందరూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపడం జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా అందరిది ఒకటే ప్రాబ్లం ఏంటంటే పిఆర్సీ ఇవ్వడం, పిఆర్సీ ఒకటి, హెల్త్ కార్డ్స్ ఒకటి, అండ్ సిపిఎస్ రద్దు ఒకటి, పెండింగ్ బిల్స్ ఒకటి. ఈ 4 ఐటమ్స్ మీదనే 4 పాయింట్ల మీద 4 అంశాల మీద ఈ రోజు మేము చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే పిఆర్సీ 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంతవరకు పిఆర్సీ ఇవ్వకపోవడము చాలా బాధాకరము. ఇదే ప్రభుత్వము గత ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇచ్చింది, మేము రాగానే పిఆర్సీ ఇస్తాం అని చెప్పడం జరిగింది. పెండింగ్ బిల్స్ అన్ని ఇస్తామని చెప్పింది, డిఏలు శాంక్షన్ చేస్తామని చెప్పింది, ఇవన్నీ కూడా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది, ఓపీఎస్ పెడతామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏది కూడా ఒక్కటి చేయలేకపోయింది. మేము ఈ గదే గవర్నమెంట్ వచ్చినాక జేఏసీ ఆధ్వర్యంలో మేము అందరము ముఖ్యమంత్రి గారిని కలిసినాము, సిఎస్ గారిని కలిసినాము, అందరినీ కలవడం జరిగి అడిగితే ఏం చెప్పారంటే, ఆ రోజు మేము ఇప్పుడే వచ్చాము, కొద్ది రోజులు ఆగండి, మేము అన్ని ఇస్తాము, అన్ని చేస్తాము, ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు. కానీ వాస్తవానికి అందులో ఆచరణ దిశగా ఏది ఒక్కటి నడవలేదు. అన్ని ఇంచుమించుగా అన్ని ఒక 3 డిఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి కూడా 4 డిఏలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పిఆర్సీ 3 సంవత్సరాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మొన్న మా ఫ్రెండ్ జూలైలో మా ఫ్రెండ్ ఒక రిటైర్ అయిండు. ఆయనకు 55 లక్షలు రావాల్సి బకాయింది. ఆ 55 లక్షలు వస్తే ఆయన బంగారం కొనేవాడు. అప్పుడు బంగారం 85 లక్షలు మాత్రమే, 85 మాత్రమే తులం ఉన్నది. జస్ట్ 25 జూలై. హలో, కంటిన్యూ. 25 జూలైలో 85,000 రూపాయలకు తులం బంగారం ఉంది. ఇప్పుడు ఇదే 26 ఏప్రిల్లో మీరు చూడండి రేట్ ఎంత ఉంది, 150 ఉంది. అంటే వాళ్ళు వచ్చిన అమౌంట్ జీరో అయిపోయింది. వాళ్ళకి రేపు ఇచ్చి రాలేదు అమౌంట్, ఇవాళ తిరుగుతున్నాడు, ఇవాళ వచ్చింది అతను. అటువంటి పరిస్థితి ఎంతమందికి, అందరికి అదే విధంగా ఉంది. మీరు బంగారం ఉదాహరణ చెప్పినా చాలా మందికి చాలా అవసరాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వం గారు చెప్పిన ఉద్దేశం అది కాదు సార్. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కూతుర్లకు పెళ్లిళ్ళు చేయడానికి నేను కూడా పాజిటివ్ చెప్తున్నాను. సార్ వాళ్ళ కూతురు పెళ్లి కోసం నేను బంగారం కొనేవాడిని, ఇప్పుడు కొనలేని పరిస్థితి. అమౌంట్ వస్తే అప్పుడు తులం వచ్చేది, ఇప్పుడు తులం వస్తుంది. అంటే మా అమౌంట్ ఎంత లెస్ అయిపోయింది అనేది, ఒక డిప్రెషన్ ఎంత అయింది అమౌంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే అదే రోజు అమౌంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ బిడ్డ పెళ్లికి అది కొనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు కొనిపెట్టలేరు, ఇప్పుడు పెళ్లి చేయాలి ఇప్పుడు అతను. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి ఎన్నో వ్యాధులు ఉన్నాయి, హాస్పిటల్ పోతే డబ్బులు లేవు, హెల్త్ కార్డులు లేవు. ఇంకా ఒకవేళ నిజంగా అక్కడెక్కడో అప్పో చేసి బిల్లు కట్టి మనం బాగా బిల్లు కట్టి వస్తే రీఎంబర్స్మెంట్ రాదు, అసలు అది మర్చిపోవాలి. ఇక మనం ఆ బిల్లు రాదు, ఏం రాదు. ఇటువంటి పరిస్థితులలో మెదులుతుండ్రు. వాస్తవానికి ఏంటంటే ఎంత పెన్షనర్స్ అయితే చాలా బాధాకరంగా ఉంది. ఇదే అద్మానమైన స్టేట్ మన పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ 7,000 కోట్లు ఒకేసారి పెండింగ్ బిల్లులను పాస్ చేసింది సార్. అదే చేసినప్పుడు మనది 14,000 కోట్లు ఉంది, మనది ఎందుకు చేయలేదండి? మనది కూడా తప్పకుండా చేయాలి. అదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగులు మానసికంగా కృంగిపోతున్నారు. ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అయితే చాలా ఆలస్యం అయ్యాయి. మరి ఏంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన చర్యలు అంటే ఏం చెప్తారు? వెంటనే తప్పకుండా ఇప్పుడు మనము ఏంది సిఎస్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, సీఎం గారు, వీళ్ళు ఆర్థిక మంత్రి గారు, వీళ్ళంతా కూర్చొని మాట్లాడి, ఎన్నో సోర్సెస్ ఉన్నాయండి. సోర్సెస్ ఎందుకు లేవు? సోర్సెస్ తప్పకుండా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు కూర్చోక వాళ్ళు కనీసం దీన్ని ఏంటంటే సీరియస్ గా తీసుకోవడం లేదు. ఉద్యోగుల సమస్యలను ఈ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఓన్లీ మాట్లాడడం వరకే ఉన్నది, పని చేయడం లేదు. మాకు వచ్చి మేము వాస్తవానికి ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే మేము బాగుపడతాం, మాకు అన్ని కోరికలు తీరుతాయి, మాకు అన్ని వస్తాయి అని మేము అనుకున్నాం. కానీ ఆ చేయ పరిస్థితి ఉన్నది, అన్ని అలాగే ఉన్నాయి. ఒక్క బిల్లు పాస్ కావడం లేదు. ఒక్క సాలరీ కనుక చేసుకోక మనం నెక్స్ట్ మంత్ చేసుకున్నాం అనుకోండి, ఇక జీతంలో రాదు, మళ్ళీ పెండింగే.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. హెల్త్ కార్డులు లేవు, ఇంకా ఓన్లీ పెన్షన్స్ అంటారు సార్. పెన్షన్స్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. మరి మాకెందుకు ఇవ్వరు? మేము 61 సంవత్సరం పనిచేస్తున్నాం, మాకు పెన్షన్స్ ఎందుకు ఇవ్వరండి? మాకైతే వాళ్ళకైతే భారం పడదు, కానీ మాకు భారం పడుతుందా? ఏమంటే భారం పడుతుందా? ఓకే, మనతో పాటు